ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్సిఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో లగ్నంలో గురువు ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని చూసాము. ఇప్పుడు ఈ ప్రజెంట్ వీడియోలో మనం ఈ రాహు గ్రహం సప్తమ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేద్దాము. ముందుగా ఈ సప్తమ స్థానం అనేది ఒక కేంద్ర స్థానం. ఇటువంటి కేంద్ర స్థానాల్లో ఇలా సహజంగా పాపత్వం పొందిన శని, రాహువు, కేతువు, రవి, కుజుడు ఇలాంటి గ్రహాలు ఉండడం అనేది బేసికల్గా నెగిటివ్ కాంబినేషన్ అనమాట. అందులోనూ ప్రధానంగా గురుపాలిత లగ్నాల వారికి ఈ రాహు గ్రహం పాపగ్రహం అవుతాడు కాబట్టి అసలు గురుపాలిత లగ్నాల వారికి ఈ ప్లేస్మెంట్ అసలు పనికిరాదు. ముందుగా మనం పాజిటివ్ ఫలితాలు డిస్కస్ చేసిన తర్వాత నెగిటివ్ ఫలితాలకు వెళ్ళే ప్రయత్నం అనేది చేద్దాము. ఒకవేళ మీ లగ్నానికి రాహు శుభుడై బలంగా అక్కడ సప్తమ స్థానంలో ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా ప్లేస్ అయినట్లయితే అప్పుడు ఆ రాహు గ్రహం ఆ సప్తమానికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా పనిచేస్తాడు. ఈ సప్తమ భావాన్ని మనం కలత్ర భావంగా, మ్యారేజ్ హౌస్గా, మనకు వచ్చే వైఫ్ ఆర్ హస్బెండ్ గురించి, మనం ఏదైనా బిజినెస్ చేస్తే దాని గురించి, మన పబ్లిక్ రిలేషన్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు రాహు గ్రహం ఇక్కడ పాజిటివ్గా ప్లేస్ అవడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఇక రాహు గ్రహాన్ని మనం ఫారెన్ ప్లానెట్గా అండ్ అలాగే సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఆయన ఇండికేట్ చేస్తాడు కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా ఫారెన్ బేస్డ్ కనెక్షన్స్ కానీ అండ్ అలాగే వాళ్ళ కల్చర్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉండే వేరే కల్చర్ వాళ్ళతో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి స్ట్రాంగ్ రిలేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ రిలేషన్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవ్వచ్చు. ఇక 7th హౌస్ అనేది పార్ట్నర్షిప్ని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఒకవేళ ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఆ బిజినెస్లో వీళ్ళకన్నా ఎక్కువగా వాళ్ళ పార్ట్నర్ అనే వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది. వాళ్ళకే ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తుంది. ఈ విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ పార్ట్నర్ కారణంగా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు మెయింటైన్ చేసే కొన్ని పబ్లిక్ రిలేషన్స్ వల్ల కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం కనుక భవత్ భవ అనే కాన్సెప్ట్ని కనుక అప్లై చేసినట్లయితే ఈ సప్తమ స్థానం అనేది దశమ స్థానం నుంచి దశమ స్థానం అవుతుంది. సో దీని కారణంగా ఒకవేళ ఈ పర్సన్స్ ఒక చాట్లో దశమాధిపతి కూడా ఏదైనా రాహుగ్రహం సంబంధం కానీ లేకపోతే 12th హౌస్ సంబంధం కానీ వచ్చినట్లయితే ఈ పర్సన్స్ ఆఫ్ కెరీర్ అనేది ఫారెన్ ల్యాండ్స్లో ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ మంచి పేరు తెచ్చుకుని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడం, ఇటువంటి పాజిటివ్ ఫలితాలను అక్కడ రాహుగ్రహం ఇస్తాడు అన్నమాట. ఇక ఫైనల్గా మ్యారేజ్ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే అక్కడ రాహుగ్రహం శుభుడుగా బలంగా పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి దీని కారణంగా మ్యారేజ్లు ఎక్కువగా మేజర్ నెగిటివ్ ఫలితాలు అయితే ఉండవు, కానీ వాళ్ళకు ఉండే మ్యారేజ్ లైఫ్లో బాగా సడన్ చేంజెస్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉండే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఒకవేళ సప్తమాధిపతి బలంగా ఉంది, నెగిటివ్ ప్లేస్మెంట్లు ప్లేస్ అయ్యి ఆ సప్తమ భావంలో ఇంకా ఏమైనా పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే అక్కడ రాహు గ్రహం సప్తమ స్థానంలో శుభుడుగా బలంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ కాంబినేషన్ మనం వాళ్ళ మ్యారేజ్ లైఫ్కి నెగిటివ్గానే తీసుకోవాలి. ఆయన శుభుడుగా ఒంటరిగా ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా ఆ సప్తమంలో ప్లేస్ అయినట్లయితే అది చాలా వరకు మంచి విషయంగా మనం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత ఇదే రాహుగ్రహం మీ లగ్నానికి పాప అయ్యి అక్కడ సప్తమంలో బలహీనంగా ఉన్నా, లేకపోతే మీ లగ్నానికి ఇంకా పాపగ్రహాలతో ఆయన సప్తమంలో కలిసిన అప్పుడు ఆయన ఆ సప్తమ స్థానానికి సంబంధించి కంప్లీట్ నెగిటివ్ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రాహుగ్రహం పాపగ్రహంగా సప్తమంలో ప్లేస్ అయ్యాడు కాబట్టి దీనిలో రకంగా కలత దోషంగా మనం గుర్తించవచ్చు. ఈ రాహుగ్రహం ఛాయాగ్రహం అయినప్పటికీ ఉన్న అన్ని గ్రహాల్లో చాలా శక్తివంతమైన గ్రహం. అండ్ అలాగే ఆయన గ్రహ సంచారం అనేది ఒక రాశిలో 1.5 year అనేది ఉండడం జరుగుతుంది. ఇటువంటి పెద్ద గ్రహాల ప్లేస్మెంట్ అనేది ఒక భావంలో నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే ఆ భావానికి సంబంధించిన విషయాల్లో మనకి ఫలితాలు అనేవి చాలా ఆలస్యంగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకనే ఈ సప్తమ రాహు యొక్క ప్లేస్మెంట్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ అనేది చాలా లేట్గా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళకి మ్యారేజ్ విషయంలో బాగా కన్ఫ్యూజన్ని, ఎక్స్పెక్టేషన్స్ని, డిజైర్స్ని బాగా క్రియేట్ చేస్తాడు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం చాలా కష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఎన్ని సంబంధాలు వచ్చినప్పటికీ వీళ్ళకి అవి నచ్చకపోవడం, లేకపోతే సాటిస్ఫై అవ్వకపోవడం, దీని కారణంగా మ్యారేజ్ అనేది బాగా లేట్ కావడం, మ్యారేజ్ తర్వాత అనుకోని కారణాల వల్ల భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి రావడం, ఇంకా అక్కడ సప్తమ స్థానం మరియు సప్తమాధిపతి ఇదే విధంగా ఎఫెక్షన్ గురైతే ఒక్కోసారి మ్యారేజెస్ అనేవి ఫెయిల్ అయిపోవడం, ఎక్స్ట్రా మ్యారేజ్ ఎఫెక్ట్స్కి ఇది వన్ ఆఫ్ ద ప్లేస్మెంట్గా మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఈ రాహుగ్రహం సప్తమంలో నెగిటివ్గా పనిచేస్తాడు అన్నమాట. తర్వాత రాహుగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ సప్తమంలో ఉన్న రాహుగ్రహం యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ లాభస్థానం మీద ఉంది. సో లాభస్థానం అనేది మనకు వచ్చే ఫైనాన్షియల్ గెయిన్స్ గురించి, ఎల్డర్ సిబ్లింగ్స్ గురించి, మన సోషల్ నెట్వర్క్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ రాహుగ్రహం సప్తమంలో పాజిటివ్గా ఉంటూ అక్కడ పబ్లిక్ రిలేషన్స్ ఇండికేట్ చేస్తున్నాడు.
ఇక అక్కడ 11వ స్థానం అనేది సొసైటీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి ఉంటాయి. ఈ రాహు దశలు అనేవి వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్ గా ఫైనాన్షియల్ గెయిన్స్ ఏదైనా సక్సెస్ ని అచీవ్ చేయడం ఇటువంటి మంచి ఫలితాలను అక్కడ రాహు ఇస్తాడు. ఒకవేళ ఇదే రాహు గ్రహం ఆ సప్తమంలో నెగిటివ్ ఉంటూ అప్పుడు ఆయన పంచమ దృష్టి అనేది అక్కడ 11వ స్థానం మీద కనుక ఉన్నట్టయితే ముందుగా ఆ 11వ స్థానానికి చెందిన కారకత్వాన్ని ఆయన దెబ్బతీస్తాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ తో రిలేషన్ అనేది వీక్ గా ఉండొచ్చు. అంటే వాళ్ళ అన్నయ్యతో కానీ అక్కతో కానీ రిలేషన్ అనేది వీక్ గా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు దూరంగా ఉండొచ్చు. ఈ రాహు దశలు వచ్చినప్పుడు సడన్ గా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అనుకోకుండా ఫైనాన్షియల్ లాసెస్ రావడం, వాళ్ళ కెరీర్ లో కూడా సడన్ గా ఇదే విధంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అక్కడ సప్తమ రాహు నెగిటివ్ ఉండడం వల్ల ఒక్కోసారి లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చివరిగా ఈ రాహు యొక్క 9వ దృష్టి అక్కడ 3వ స్థానం మీద ఉంది. ఈ 3వ స్థానం అనేది విక్రమ స్థానంగా మనం చేసే హార్డ్ వర్క్ గురించి, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి, యంగర్ సిబ్లింగ్స్ గురించి, మన వే ఆఫ్ కమ్యూనికేషన్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. సో ఒకవేళ ఆ రాహు గ్రహం సప్తమంలో పాజిటివ్ ఉంటూ అప్పుడు ఆయన 9వ దృష్టి అనేది ఈ 3వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ యొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా అట్రాక్టివ్ గా బాగా కన్విన్సింగ్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ రాహు దశలు అనేవి వచ్చినప్పుడు వాళ్ళు కష్టపడిన దానికి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న పెండింగ్ లో ఉన్న పనులన్నీ సడన్ గా ఈ రాహు దశల్లో అనుకోకుండా అయిపోయేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఇదే రాహు గ్రహం ఆ సప్తమ భావంలో నెగిటివ్ ఉంటూ అప్పుడు ఆయన 9వ దృష్టి అనేది ఈ 3వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఆ పనికి తగ్గ గుర్తింపు మరియు రిజల్ట్ అనేది ఈ రాహు గ్రహం ఇవ్వకుండా చేస్తాడు. అక్కడ 3వ స్థానం అనేది యంగర్ సిబ్లింగ్స్ ఇండికేట్ చేస్తుంది. అంటే మన తమ్ముడిని చెల్లిని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళతో రిలేషన్ అనేది బాగా దూరంగా ఉండొచ్చు, లేకపోతే వీక్ గా ఉండొచ్చు. ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ రాహు దశ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫైనాన్షియల్ గా లాసెస్ మాత్రమే కాదు, ఇంకా బాగా విపరీతంగా కష్టాన్ని, ఒత్తిడిని, బాగా టెన్షన్స్ అక్కడ రాహు గ్రహం క్రియేట్ చేస్తాయి. ఇక చివరిగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ మనం ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ మేష లగ్నం తీసుకుని సప్తమంలో రాహు గ్రహాన్ని తీసుకున్నాను. ఈ మేష లగ్నం అనేది గురుపాలత లగ్నం. ఇక ఈ రాహు గ్రహం గురుపాలత లగ్నాల వారికి నెగిటివ్ గా పనిచేస్తాడు. అందులోనూ అక్కడ కేంద్రంలో బాగా బలంగా ఉన్నాడు. సో ఈ ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ లగ్నం వారికి నెగిటివ్ గానే పనిచేస్తుంది. దీని కారణంగా వీళ్ళకి మ్యారేజ్ లైఫ్ లో అండ్ అలాగే కెరీర్ లో ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఎక్కువగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాను, నాకు అసలు మ్యారేజ్ అనేది సెట్ అవ్వట్లేదు అనే విధంగా రాహు గ్రహం వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సప్తమాధిపతి అయిన శుక్రగ్రహం ఇదే విధంగా ఎఫెక్షన్ గురైనా, లేకపోతే ఈ రాహు గ్రహంతో ఈ సప్తమంలో ఇంకా ఏదైనా పాపగ్రహాలు కలిసినా అప్పుడు ఆ మ్యారేజ్ లైఫ్ లో బాగా మేజర్ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే మ్యారేజ్ అనేది ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే పెళ్ళైన తర్వాత కూడా అనుకోని కారణాల వల్ల భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక చోట ఉండలేకపోవడం, వాళ్ళిద్దరి మధ్య బాగా లాంగ్ డిస్టెన్స్ అనేది క్రియేట్ అవ్వడం అవ్వచ్చు. దీని కారణంగా ఒక్కోసారి ఎక్స్ట్రా మ్యారేజ్ ఎఫైర్స్ క్రియేట్ అవ్వడం, లేకపోతే సెకండ్ మ్యారేజ్ వరకు వెళ్ళడం. సో ఈ ప్లేస్మెంట్ అనేది గురుపాలత లగ్నాల వరకు ఉంది కదా అని చెప్పి అందరికీ అలాగే జరుగుతుందని ఏం లేదు. ఒకవేళ ఈ సప్తమంలో ఉన్న రాహు గ్రహం ఎటువంటి ఎఫెక్షన్ కి గురి కాకుండా ఈ లగ్నానికి శుభగ్రహాల యొక్క దృష్టి అనేది ఆయన మీద ఉన్నా, లేకపోతే సప్తమాధిపతి ప్రధానంగా ఈ లగ్నం వారికి బాగా బలంగా ఉన్నా అప్పుడు వాళ్ళ మ్యారేజ్కి సంబంధించిన నెగిటివ్ ఫలితాలు అనేవి చాలా వరకు తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఇక చివరిగా నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే ఇది తులారాశి అయింది కాబట్టి ఇక్కడ చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు అనేవి ఉంటాయి. సో చిత్త అనేది కుజ నక్షత్రం, స్వాతి అనేది రాహు నక్షత్రం, విశాఖ అనేది గురు నక్షత్రం. ఇక్కడ రాహు గ్రహం ఏ నక్షత్రంలో అయితే ప్లేస్ అవుతాడో ఆ నక్షత్రానికి చెందిన అధిపతి అనేవాడు ఈ చాట్లో బలంగా కనుకున్నట్లయితే ఈ రాహు గ్రహం వచ్చి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అండ్ అలాగే అక్కడ రాహు గ్రహం స్వాతి నక్షత్రంలో స్వనక్షత్ర స్థితిలో ఉండడం కన్నా కుజగ్రహానికి సంబంధించిన చిత్తా నక్షత్రం, లేకపోతే గురుగ్రహానికి సంబంధించిన విశాఖ నక్షత్రంలో ఉండడమే చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ లగ్నానికి కుజ గురు గ్రహాలు మిత్రగ్రహాలు అవుతారు కాబట్టి ఈ రాహు గ్రహం స్వాతి నక్షత్రం ఉంటే ఇంకా నెగిటివ్ గా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. ఫైనల్ గా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాహు గ్రహం వల్ల వీళ్ళకి 7th హౌస్ అనేది ఎఫెక్షన్ గురైంది కాబట్టి సో ఇక్కడ సప్తమాధిపతి అయిన శుక్రగ్రహం అనుకూలంగా బలంగా ఉండడం అనేది అవసరం. ఆ శుక్రుడి మీద కానీ లేకపోతే ఈ రాహు మీద కానీ ఈ లగ్నానికి శుభగ్రహాలైన కుజ గురు గ్రహాల యొక్క దృష్టి అనేది ఉండడం చాలా అవసరం అన్నమాట. ఇంకా ఈ ప్లేస్మెంట్ గురించి మనం డెప్త్ గా వెళ్ళాలంటే ఈ రాహు గ్రహం నవాంశలో ఎలా ఉన్నాడు, ఈ రాహు గ్రహాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, అండ్ అలాగే ప్రధానంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ రాహు దశలు ఎప్పుడు వచ్చినాయి, గోచారం అనేది అనుకూలంగా ఉందా లేదా అని ఈ విధంగా కంప్లీట్ గా అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ గా అక్కడ ఏ లగ్నం వారికైనా అక్కడ సప్తమంలో ఉన్న రాహు గ్రహం ఎంతవరకు పాజిటివ్ గా పనిచేస్తున్నాడు, ఎంతవరకు నెగిటివ్ గా పనిచేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలి. సో నేను ఈ కాన్సెప్ట్ గురించి అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని అనుకున్నాను.
ఇంకా దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో, సప్తమంలో రాహు ఉంటే ఏ ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి. ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను, అండ్ అలాగే ఈ వీడియో అనేది మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా, ఇందులోని కంటెంట్ కనుక మీకు పాజిటివ్ అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.